హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. సో ప్రస్తుతం యూట్యూబ్ మొత్తంలో హల్చల్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అయోధ్య గురించి, చరిత్ర గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అక్కడ ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మీ ప్రాప్తి వస్తూ. గురువు గారు, అయోధ్య గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు అక్కడ తలుపులు మన హైదరాబాద్ నుంచి వెళ్ళడము, పాదాలు కూడా వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? అసలు ప్రత్యక్ష అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. దానికోసమనే అయోధ్యని ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటల్లో ఉంది కదమ్మా, ఆనంద చిత్తుడు శ్రీరాముడు. ఆనందానికి, ధర్మానికి, యుద్ధానికి, ధర్మ నిరతికి, మంచి తమ్ముడికి అన్నగా, అలాగే మంచి కుమారుడిగా, కుమారుడితో పాటుగా మంచి తల్లిని పొందినవాడుగా, ఏ రకంగా చూసినా రాముని మాత్రమే మనం ఆదర్శంగా తీసుకునేటువంటిది అవకాశం ఉంటుంది. అది రామాయణం ఎలా చొచ్చిపోయిందంటే 5116 సంవత్సరం అనేటువంటిది క్రీస్తు పూర్వం 5116 సంవత్సరంలో పుష్యమాసంలో జనవరి 10వ తారీఖు, మీ ఇంగ్లీష్ లెక్క ప్రకారం చెప్పాలంటే జనవరి 10వ తేదీ ఆయన రాముడు యొక్క ఉత్తరం జరిగింది. 5116 బిఫోర్ క్రీస్ట్, BC 5116 జనవరి 10వ తేదీ రాముడు మనకి ప్రసన్నుడైనటువంటి వార్త, కౌసల్య సుపుత్రుడిగా జరిగినటువంటి ఆ మహానుభావుడు జననం జరిగింది. ఆయన పుట్టినప్పటి నుంచే లోకమంతా కూడా ఆనందాన్ని పొందుకున్నటువంటిది. అంటే ప్రతి చోట కూడా ఒక రకమైనటువంటి ప్రకృతి ఆనందాన్ని, ప్రకృతి పరవశించిపోయేటువంటి తత్వం అప్పుడు వశిష్ఠులు వారు చెప్పారు. ఎక్కడో ఇది జరుగుతోంది. విశ్వామిత్రుడు లాంటి వారు కూడా ఈయన సహాయాన్ని తీసుకున్నాడంటే, విశ్వామిత్రుడు అంటే అత్యంత పరాక్రమవంతుడు, ఆ ఋషులలో మహాతపస్వి, త్రిశంకు స్వర్గాన్ని పెట్టుకున్న వ్యక్తి. అటువంటి విశ్వామిత్రుడే మన యొక్క రాముడి బాలకుడు, ఎప్పుడు 13 సంవత్సరాల బాలుడి యొక్క సహాయాన్ని అర్థించాడంటే ఎంతటి పరాక్రమవంతుడు. అక్కడ తాటకిని వధించిన అదే సమయంలో తాటకిని వధిస్తాడు. ఆ తర్వాతనే మీరు చాలా మంది అనుకుంటారు రాముడికి 15 ఏట పెళ్ళైంది. అది బాల్య వివాహమే. అమ్మవారికి 14 సంవత్సరాలే. చాలా మంది అంటారు అమ్మవారికి పెద్దదేమో అంటారు. మీరు చదవాల్సింది వాల్మీకి రామాయణం మాత్రమే, మిగతా రామాయణాలు చదవకూడదు. అవన్నీ కూడా కాల్పనిక. ఇప్పుడు కొన్ని రామాయణంలో శంభూకుడైనటువంటి శూద్రుడిని రాముడు చంపాడని చెప్పేసి ప్రోపగండ కూడా ఉంది. అసలు శంభూకుడైనటువంటి కథ మనకి వాల్మీకి రామాయణం లేదు. శూద్రుని చంపినట్టుగా ఎటువంటిది లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, రావణాసురుడు చనిపోతున్న సమయంలో, అంటే రావణ యుద్ధానికి వస్తాడు, అందరు కూడా చనిపోయిన తర్వాత విభీషణుడు రావణ పక్కన ఉంటాడు. ఈ వీళ్ళందరూ కూడా ఎవరు కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత మేఘనాథ్ చనిపోయిన తర్వాత రావణుడు యుద్ధానికి వస్తాడు. 2 రోజులు యుద్ధం చేసి అలసిపోతాడు. తన చక్రాన్ని, రథాన్ని కూలగొడతాడు రాముడు. అయినా రాముడు రావణుడి దగ్గరికి వెళ్తాడు. రావణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నువ్వు అలసిపోయినావు రావణ, నువ్వు మళ్ళీ వెళ్ళు. నీ మనసు మళ్ళీ యుద్ధం చేయాలనుకుంటే నా దగ్గరికి వచ్చి మళ్ళీ యుద్ధం చేద్దాం. నువ్వు ఆనందపడు, స్వస్థత చేయకూడదు, నువ్వు ఆరోగ్యాన్ని పొందుకో, తర్వాత నువ్వు ఇక్కడే ఉంటా, నీకు యుద్ధం చేయాలనిపిస్తున్నా లేదు, సీతన్నకు అప్పగిస్తా అంటే ఇప్పటికైనా అప్పగించని చెప్తాడు. అటువంటి రావణుడికి ఆయన మళ్ళీ ఒకసారి నువ్వు హ్యాపీగా ఉండి ఆరోగ్యం చేసుకొని రమ్మన్నాడు. శూద్రుని ఎందుకు చంపుతాడు అంటే, కొంతమంది రాముడు శూద్రుని చంపాడు, శంభూకుడు శూద్రుని చంపాడు, చంపాలనుకుంటే నేరుగా చంపుతాడు. ఒకవేళ శంభుకుడిని చంపినా అది శూద్రుడా బ్రాహ్మణ చూడాయన, చంపాలనుకుంటే ఒకేసారి చంపేస్తాడు. వాలి ఉన్నాడు, వానరుడా నరుడా చూడలే, దొంగచాటుకి చంపలే, ధర్మబద్ధంగానే చంపాడు. ఒక వ్యక్తిని ఎదుర్కొనేటువంటి వ్యక్తిని శక్తి లేకున్నప్పుడు ధర్మనిరతిగా చాటుగానే చంపవచ్చు దుష్టుణ్ణి అని చెప్తోంది. కాబట్టి ధర్మపరమైనటువంటి ఎప్పుడైనా సరే ఏ పనైనా ఎలాగైనా చేయవచ్చు అనేది మనకి రామాయణం చెప్తోంది. కాబట్టి ఇలాంటి కొన్ని పుక్కిటి పురాణాలు, అలాగే కొంతమంది వచ్చేసి రాముడు మీరు మాంసం తిన్నాడని చెప్తారు. ఆయన క్షత్రియ ధర్మం కదా రాముడు తిన్నాడంటారు. ఎక్కడ కూడా వాల్మీకి రామాయణంలో మనకి బాలకాండలో ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి. ఎక్కడ కూడా ఆయన అటువంటి తినట్లేదు. ఇంకోటి వాల్మీకి రామాయణంలో ఆయన కందమూలాలు తిన్నాడని చెప్పారు తప్ప ఆయన మాంసం తిన్నాడు, బిర్యానీ తిన్నాడని ఎక్కడ చెప్పలేదు. అవన్నీ అబద్ధాలు. కాబట్టి ఇవన్నీ కల్పితాలు. అంటే ఇప్పుడు మంచి జరిగే చోటు చెడు జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ చూడండి, మనకి వాళ్ళ పేపర్లో మనకి ఆయన ఎవరు, పూరి శంకరాచార్యుల వారు, ఆయన ఇచ్చినటువంటిది ఆయన మాట అంటున్నాడు, ఏది రాముడిని విగ్రహాన్ని మోడీ ముట్టుకుంటాడని. ఎందుకు అటువంటి మాట అంటాడు? అటువంటి మాట అనవసరం ఉంది. ఇప్పుడు మోడీ ముట్టుకుంటాడంటే ఈ శిల్పి తయారీ ఎవరు ముట్టుకుంటున్నారు? ఏ కులం కూడా ముట్టుకుంటున్నాడు? ఏ కులం వాళ్ళు వడ్రంగి పనిచేస్తున్నారు? ఇందాక మీరు అన్నారు హైదరాబాద్ నుంచి సింహద్వారాలు వెళ్ళాయి ఎక్కడికని. ఆ సింహద్వారం పొడుగు ఎంత అనుకుంటాను మీరు? 13 అడుగులు. మన ఇక్కడికి వెళ్ళినటువంటి సింహద్వారం అడుగులు 13 అడుగులు. ఇంకా చేరుకోలే. అవి ఎల్లుండి ఏకాదశిలో చేరుకుంటున్నాయి. అవి చేరుకుంటున్నాయి ఇప్పుడు అక్కడికి.
అలాంటిది ఏకాదశి కాదు, పాడ్యంలో చేరుకుంటున్నాయి. అంటే ఇంకా వెళ్తూ ఉన్నాయి అవి. 13 అడుగుల సింహద్వారాలు అవి. అలాగే మీరు అన్నట్టుగా బంగారు పాదుకలు ఇక్కడి నుంచి వెళ్ళాయి, 13 కేజీల బంగారు పాదుకలు వెళ్ళాయి. సో ఇటువంటివి ఇక్కడ వెళ్తున్నప్పుడు ఆ పాదుకలు చేసిన వాళ్ళ కులం ఏంటి, తీసుకువెళ్ళే డ్రైవర్ కులం ఏంటి, ఇప్పుడు డోర్ చేసినటువంటి కులం ఏంటి, చేయించిన వాడి కులం ఏంటి, టింబర్ టిపోర్ చేయించాడు, టింబర్ టిపోర్ ఏ కులం వాళ్ళు మనకు తెలుసా? అంటే లేనటువంటి కులాన్ని ప్రతిపాదించడం అంటే ఇది మరి శంకరాచార్య వారి ఒక మరి బుద్ధి రూపంగా చెప్పారా, పొరపాటు అన్నారో తెలియదు. కానీ అటువంటి శంకరాచార్యుల వారు ఇలాంటి మాటల్ని అంటారు అనుకోలేదు. గాలివారు తవ్వాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా సరే ఎటువంటి ప్రోపగండా మోడీ ముట్టుకుంటే ఆ విగ్రహాన్ని చూడను అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ లోపల విగ్రహం పెట్టేప్పుడు మాల, మాదిగ, బ్రాహ్మణ, కుమ్మరి, ఒడ్డెరి అందరు పెట్టుకుంటారు, అందరూ ముట్టుకుంటారు. అసలు ఇల్లు కట్టేదే శూద్ర జాతి వాళ్ళు, వడ్రంగి చేసేదే మనకి వడ్రంగి వాళ్ళు, అంటే మనకి ఇది చెక్క పని చేసేవాళ్ళు, తర్వాత ఇతరత్ర మట్టి పని చేసేవాళ్ళు, ఇతర కులాల వాళ్ళు. దాని చాకలి ఉన్నాడు, మంగళి ఉన్నాడు, కుమ్మరున్నాడు, బ్రాహ్మడు ఉన్నాడు. ఇవన్నీ లేనటువంటి వ్యక్తులకి ఎక్కడ ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుంది? బ్రాహ్మణి గొప్ప అని ఎక్కడ చెప్పబడ్డది? మీకు చెప్పబడలేదు. వైజ్ఞానికమైనటువంటి బుద్ధి, చదువుకునేటువంటి ప్రయోగము. ఇప్పుడు ఉన్నావు నువ్వు యాంకర్వి, ఇప్పుడు నాలాంటి పని నువ్వు చేయలేవుగా. అంటే ఏమిటి? నేను కిరణ్ శర్మ గారు గురువు గారు అంటున్నావు, నేను అమ్మాయిని ఒక మంచి అమ్మాయి అండి, చాలా గలగల మాట్లాడుతుంది, అమ్మాయి చక్కని మంచి మాట్లాడుతుంది అని చెప్తాను. నేను ఒక యాంకర్, ఒక వ్యాఖ్యాత చెప్పగలుగుతాను. ఒక కెమెరామెన్ ఉన్నాడు, కెమెరా గురించి కెమెరా అంటే ఒక డిజిగ్నేషన్. దిస్ కాల్డ్ కులం మీన్స్ నథింగ్ బట్ డిజిగ్నేషన్, అంతే తప్ప కులం గొప్పదని చెప్పాలా. ఇక్కడ ఇప్పుడు నాకు ఒక పని చేత కాదు, నా బండి పంక్చర్ అయింది, నేను బ్రాహ్మణ్ణి, ఒక ముస్లిం అతను వచ్చి పంక్చర్ వేశాడు అంటే ఇప్పుడు నేను గొప్పవాడా, ఇప్పుడు ఆయన గొప్పవాడు అనుకోవాలా? అంటే ఆ పనిలో అతను నిష్ణాతుడు అని చెప్పి అర్థం. గొప్పవాడు కదా, నిష్ణాతుడు. ఇక్కడ కులం వ్యక్తి కూడా నిష్ణాతుడు అనేవాడు, బ్రాహ్మణుడు అనేవాడు వేదం చదువుకునే నిష్ణాతుడు. ఈ బ్రాహ్మణుడు వేదం చదువుకుని బ్రాహ్మణుడు చేసి మందు కొట్టి మద్యపానం, ధూమపానం చేసి మాంసాలు భుజిస్తే బ్రాహ్మణుడు కాదు. మరి ఈ విషయాన్ని మర్చిపోకుండా మరి ఆ స్వామి శంకరాచార్యుల వారు ఎందుకు అంటే నిత్యానంద స్వామి వారి మాట అన్నట్టుగా నాకు పేపర్లు ఈ మధ్య వచ్చింది మనకి. అది మరి ఆ మోడీ రాముడు ముట్టుకుంటే నేను అక్కడ వెళ్ళని చెప్పాడు. నువ్వు వెళ్ళకపోతే ఎంత, వెళ్తే ఎంత మీరు అనాలి. యాక్చువల్గా నేను ఒకవేళ మీరు మోడీ లాంటి వ్యక్తిని మీరు తక్కువ చేస్తే వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత అంటే రామాయణంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఆ రాముడిని నిందించడానికి ఈ కౌసల్య, సౌమిత్ర, కైకేయులు ఉన్నారు కదా, ఇక్కడ మందర అనే ఒక వ్యక్తి చేరింది. అక్కడ ఇక్కడ మనకున్నటువంటి నవ సమాజంలో కూడా మోడీని విమర్శించే వాళ్ళు ఎలాగున్నారో అప్పుడు రాముని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు చెప్పడం కోసం ఉదాహరణ కలియుగంలో ఉన్నట్టే అప్పుడు మనకి త్రేతాయుగంలో కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారమ్మా. కాబట్టి అప్పుడు రామునికి ఆ మంతర చెప్పినటువంటి విషయాల్ని కైక వెళ్ళి దశరథుడు చెప్పి ఆ దశరథుడు ఆజ్ఞతోని పిల్లవాడు రాముడు అరణ్యవాసం వెళ్ళిపోయాడు. అయినా సరే ఎక్కడ కూడా ఎవరిని తులనాడకుండా, మరి చాలా మంది అనుకుంటారు రామాయణంలో అడవి కిందకి వెళ్ళాలి ఈయన అని చెప్తే, అడవిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శత్రు సంబోధన చేయడానికి అంటే అనేక రాక్షసులని నాశనం చేయడానికి అదొక లోక కళ్యాణయుక్తంగా వెళ్ళాడు. అలాగే కౌసల్య, సుమిత్రుల యొక్క తన యొక్క ప్రాబల్యం అంటే తల్లుల యొక్క ప్రాబల్యం పెరగడానికి కూడా తనకు పరోక్షంగా వెళ్ళాడు. అంటే ఏమిటి? తల్లుల యందు నిశ్చలమైన భక్తి విశ్వాసం వ్యక్తిగా భరతుడిని అంటు పెట్టుకొని వెళ్ళాడు, భరతుడిని రాముని అంటుకొని వెళ్ళాడు. అంటే ముగ్గురు తల్లులు భరత, శత్రుఘ్న, లక్ష్మణ, రాములందరూ కూడా ఒకే తీరినటువంటి విషయాన్ని చెప్పారు. కేవలం మందర వేసిన విషపు బీజం వల్ల మాత్రమే ఆ యొక్క కైకేయి తన మనసు మార్చుకొని భరతుణ్ణి రాజ్యాధికారి చేయమంది. అయినా అక్కడ తమ్ముడు యొక్క అన్న యొక్క ఆజ్ఞతో పాదుకలు పెట్టి మాత్రమే మీకు అక్కడ స్వామివారి పరిపాలన చేశాడు ఆ 14 సంవత్సరాల వనవాసంలో. కాబట్టి రామాయణంలో చెప్పేది ఏమిటంటే ఈ భవ్య మందిర రామనిర్మాణం జరుగుతున్నటువంటి ఈ సమయంలో, అయోధ్య జరుగుతున్నటువంటి యొక్క నిర్మాణంలో మనందరం కూడా పరోక్షంగా పాలు పంచుకోవాలంటే రామనామస్మరణ. ఆ రోజున 5 రోజుల ముందు నుంచి చెప్పారు కదా, 14వ తేదీ నుంచి ప్రతి దేవాలయం శుద్ధిగా ఉండాలని చెప్పారు. అలాగే ప్రతి మనసు కూడా శుద్ధిగా ఉంటే రామాయణానికి అర్థం ఉంటుంది. ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం అంటే మీరు చిన్నపిల్లలు మీరందరూ చేసినటువంటి పుణ్యఫలము ఈ సమయంలో ఆ మందిర నిర్మాణం 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రామాలయము మళ్ళీ పునర్వైభవంగా నిర్మించబడుతుంది. ఆ రామాలయానికి కుల మతాలు లేవమ్మా, ఎటువంటి మతము లేదు, ఎటువంటి కులాలు లేవు. అందరూ కూడా రామనామస్మరణ చేస్తూ ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొందుకొని భవ్య మందిరమైనటువంటి ఆ సుందర విగ్రహాన్ని చూడడంతోనే మనకి ఆనందంగా ఉంటుంది. అయోధ్య నగరానికి తప్పకుండా ఈ మార్చి వరకు వెళ్ళకండి. ఏప్రిల్ తర్వాత మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. ఏప్రిల్ తర్వాత వెళ్ళి ఆ రాముని చూసి రామో విగ్రహాన్ ధర్మ,
ఆయన ఎలా ఉన్నాడు అందులో కనీసం ఇసుమంత అంటే ఒక ఇసుక రేణువంతనైనా సరే ఆయన మనం ఫాలో అయితే ఈ జన్మ ధన్యమవుతుంది. రామనామ స్మరణ చేస్తేనే చాలు శుభకరంగా ఉంటుంది. ఆ దశరథ పుత్రుడు ఆ యొక్క కైకేయి నందనుడైనటువంటి భరతుడు కూడా అక్కడే ఉండి మనందరినీ మన రాజ్యాన్ని మన దేశాన్ని పరిపాలించేటువంటి భాగ్యం మోడీ అనేటువంటి ఒక శక్తి ద్వారా మనకు కలగబోతుంది. నేను పార్టీ చెప్పట్లేదు, నేను ఏ పార్టీని గురించి మాట్లాడట్లేదండి. ఆ యొక్క మోడీ అనేటువంటి అస్త్రం మన దగ్గర ఉంది. ఆ రాముడు వదిలే అస్త్రమే మోడీ అనే అస్త్రం. దాన్ని మనం గౌరవించి ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఆయన ఆధ్వర్యమే, ఆయన సంకల్పం కాదు, సంకల్పం రాముడిదే. ఆ రామ సంకల్పమే మనకు భవ్యమైన నిర్మాణం జరుగుతుంది. అది ఇప్పుడు అవ్వాలని రాసి పెట్టుంది, అది ఇప్పుడు అవుతుంది. 10 ఏళ్ల క్రితం అయితే మనకి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయ్యేది, మనకి కాదని చెప్పట్లేదు, వాళ్ళ చేతుల మీద మంచిదే, ఎవరి చేతుల మీదైనా మంచిదే. ఇప్పుడు ఈ చేతులు జరుగుతుంది కాబట్టి మనం ఎంతో పుణ్యవంతులం. ఆనందంగా ఇటువంటి కార్యక్రమంలో పరోక్షంగా పాలు పంచుకుందాం, రామనామస్మరణ చేద్దాం. అందరం సుఖ సంతోషం దాన్ని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.